ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే జడిసి దేవుడు దండులోనికి వచ్చెనని అనుకొని, అయ్యో మనకు శ్రమ ఇంతకు మునుపు వారు ఈలాగూ సంభ్రమింపలేదు. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు మనతో ఉంటే, యేసయ్య మన పక్షాన ఉంటే అపవాదికి భయము కలుగుతుంది, శత్రువులు వణుకుతారు, సమస్యలు పారిపోతాయి. దేవుని సహాయము లేకపోతే అపవాది మనపైన చెలరేగిపోతాడు, మనల్ని ఏమైనా చేస్తాడు. ఈ రాత్రి దేవుడు లేకనే అనేకులు ఈ లోకంలో శ్రమల్లో కష్టాల్లోనే ఉండిపోతున్నారు, అపవాది మాయలో పడిపోతున్నారు. సమస్య రాగానే దానిని ఎదిరించగలము అనే విశ్వాసము నమ్మకము లేక బలహీనులైపోతున్నారు. ప్రియులారా, ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధము చేస్తున్నప్పుడు వారు నిబంధన మందసాన్ని తమ దండులోనికి తీసుకుని వచ్చారు. మందసము వచ్చిందని తెలుసుకున్న ఫిలిస్తీన్లు చూపిన భయము మనకు చదవబడిన లేఖన భాగంలో కనబడుతుంది. ప్రియులారా, ఆ భయము వెనుక కారణము ఏమిటి అని మనం ఈ రాత్రి పరిశీలన చేస్తే, ఫిలిస్తీన్ల భయము కేవలము ఇశ్రాయేలీల సైన్యాన్ని చూసి కలిగింది కాదు. వారి మనసులో ఒక బలమైన చారిత్రక జ్ఞానము ఉంది. ఇంతకు మునుపు వారు ఇలాగూ సంభ్రమింపలేదు. గతములో ఐగుప్తులోను ఎర్ర సముద్రము వద్దను దేవుడు చేసిన అద్భుతాలు వారికి తెలుసు. దేవుడు ప్రత్యక్షంగా యుద్ధములోనికి వస్తే తమ ఓటమి ఖాయమని వారు భయపడ్డారు. వారు దేవుని సన్నిధిని ఒక భయంకరమైన శక్తిగా మాత్రమే చూశారు, కానీ విడుదల ఇచ్చే ప్రేమగల దేవుని చూడలేకపోయారు. ఈ రాత్రి జీవాక్యము వింటున్న నీవు కూడా ఇలానే బలహీనమైపోయావేమో. భయముతో ఓడిపోతాను అనే దిగులుతో, నేను చేయలేను అనే ఆలోచనతో జీవిస్తున్నావేమో. దానికి కారణాలు నీ దృష్టిలో అనేకముండొచ్చు. నీకు డబ్బు లేదని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. నీకు తెలివి లేక ఇలా జరుగుతుందని నువ్వు ఆలోచిస్తూ ఉండొచ్చు. నీ పక్షమున అధికారులు లేక, మాట్లాడేవారు లేక ఇటువంటి స్థితి వచ్చిందని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు. కానీ ప్రధానమైన కారణము ఏంటో తెలుసా? దేవుడు నీతో పాటు లేకపోవడం వలననే. ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు కృంగిపోతున్నావేమో. ఈ రాత్రి లేఖన భాగములో మనము చూస్తే ఇశ్రాయేలీల శత్రువులైన ఫిలిస్తీన్లు భయపడుతున్నట్లు మనము చూడవచ్చు. వారు అనుకుంటున్నారు, అయ్యో మాకు శ్రమ, ఇక మా పని అయిపోయింది, ఇక మేము గెలవలేమేమో అని వారు ఆలోచిస్తూ ఉన్నారు. అంతకు ముందు ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీలతో యుద్ధము చేశారు. ఆ యుద్ధములో ఇశ్రాయేలీలు ఓడిపోయారు. 4,000 మంది హతము చేయబడ్డారు. అయితే మనం ఆలోచన చేస్తే, సాధారణముగా ఒక్కసారి మన పైన మన శత్రువు విజయం సాధించిన తర్వాత ఎలా ఉంటాడు అనంటే గర్వంగా ఉంటాడు. రెండోసారి వారు మనతో పోరాడాల్సి వస్తే పెద్దగా భయపడరు. వారిని చివరిసారిగా చాలా సులువుగా మేము ఓడించాము, ఈసారి ఇంకా సులువుగా ఓడిస్తాము అనే హృదయ ఆలోచన వారికి ఉంటుంది కదా. కానీ ఇక్కడ మొత్తము అనుకున్న దానికి వ్యతిరేకంగా అయింది. ఓడిపోయిన ఇశ్రాయేలీలు గొప్పగా కేకల ధ్వని చేస్తూ ఆనందముతో ఉన్నారు. ఇది వింటున్నటువంటి ఫిలిస్తీన్లకు ఏమిటి అది అనే అర్థము కాలేదు. అసలేమి జరిగింది, ఎందుకు అలా వారు ఆనందిస్తున్నారని తెలుసుకుంటే వారికి ఒక విషయము తెలిసింది. దేవుని మందసము వారి మధ్యకు వచ్చింది అని. అందుకే వారు అలా అరుస్తూ కేకలు వేస్తున్నారని, ఆనందిస్తున్నారని వారికి అర్థమైంది. ఈ రాత్రి జీవాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన శత్రువుకి, మన విరోధికి, మనల్ని వ్యతిరేకించే వారికి మనమంటే ఎప్పుడు భయం కలుగుతుంది అంటే, మనతో పాటు దేవుడు ఉన్నాడని తెలిసినప్పుడు.
మనం ఆత్మీయముగా బలపడ్డామని అపవాది గ్రహించినప్పుడు మనమంటే వారికి భయము వేస్తుంది. మనమెంత సంపాదించినా, మనమెంత జ్ఞానముతో ప్రవర్తించినా, మనమెంతమందిని ఆశ్రయించినా వారు మనకి భయపడకపోవచ్చేమో గాని దేవుని ఆశ్రయించామని తెలిస్తే చాలు అపవాదికి భయము వేస్తుంది. సమస్యలు, అనారోగ్యాలు, బలహీనతలన్నీ కూడా పారిపోతాయి. ఇశ్రాయేలీలు కూడా అదే పని చేశారు. వారు ఓడిపోవడానికి కారణం ఏంటి అని చూసుకొని దేవుని మందసము మనతో లేదని గ్రహించారు. దేవుని మందసాన్ని తీసుకొచ్చారు. అప్పుడు వారిలో ఆనందం వచ్చింది. ఓడిపోయిన వారు ఎలా ఉంటారు? నిశ్శబ్దముగా దిగులుతో ఉంటారు. కానీ వారు ఆ రోజున ఆనందముతో ఉన్నారు. ఇది విన్న ఫిలిస్తీన్లు భయపడ్డారు. ఎందుకు వారు భయపడ్డారు అనంటే ఇశ్రాయేలీలు ఆనందముగా ఉన్నారని కాదు, ఇశ్రాయేలీలు బలము పుంజుకున్నారని కాదు. గాని ఒక్క మాట ఫిలిస్తీన్లు అన్నారు. అదేంటంటే, అయ్యయ్యో, మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్త్యులను హతము చేసిన దేవుడు ఏనే కదా అని అన్నారు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు మహాగణుడు, మహాశూరుడు, సర్వశక్తిమంతుడు, ఆయన అత్యున్నతుడు. అటువంటి దేవుణ్ణి ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న నీవు ఆశ్రయిస్తే ఇంతవరకు నీకున్న బలహీనతలకు, నీకున్న నీ ఓటమికి, నీ సమస్యలకు, నీ శ్రమలకు కారణాలు ఏవైనా అయ్యుండొచ్చేమో. కానీ దేవుణ్ణి నీలోనికి ఈ రాత్రి నువ్వు చేర్చుకుంటే నీవు నీ ప్రతి సమస్య నుండి విడుదల పొందుకుంటావు. దేవుణ్ణి ఆశ్రయించడం అంటే ఏంటో బైబిల్ నీ పక్కన పెట్టుకోవడం కాదు, కానీ ఆ బైబిల్లోని మాటలు నీ హృదయంలో ఉండాలి. దేవుని మాటలను బట్టి నీ జీవితం ఉండాలి. పరిశుద్ధ గ్రంథము బోధించే విధముగా మనము నడుచుకోవాలి. అప్పుడే మన శత్రువులపైన, సమస్యలపైన, విరోధులపైన, అపవాదిపైన విజయాన్ని పొందుకుంటాం. కాబట్టి యేసయ్యను ఈ రాత్రి నీలోనికి, నీ కుటుంబంలోనికి చేర్చుకో. ఆయనే నీకు బలము, నీ ధైర్యము, నీకు శక్తిగా ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, విన్న మాటలు ఫలభరితముగా మన జీవితంలో ఉండులాగున విన్న వాక్య భాగమును బట్టి ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థలంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఒక్క క్షణము కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించినట్లయితే మనమందరము కలిసి ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, నీ సర్వాధికారము కలిగిన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనములను చెల్లించుకొనుచున్నాం. సర్వశక్తివంతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవుడవు తండ్రి, రాత్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును ప్రభువా, మీరున్న చోట విజయం ఉంటుందని, మీరున్న చోట ధైర్యం ఉంటుందని, మీరు మాకు తోడుగా ఉంటే ప్రభువా మేము ధైర్యముతో నింపబడతామని లేఖన భాగముల ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మలను బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మరొక మారు మీకే కృతజ్ఞతాస్తుతులు. అయ్యా, ఈ రాత్రి ప్రభువా ఎందరైతే సమస్యల చేత కృంగిపోతున్నారో ప్రభువా, ప్రతి సమస్య నుంచి బిడ్డలను లేవనెత్తుమని వేడుకొనుచున్నాం. ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి విడుదలను బిడ్డలకు దయచేసి బిడ్డలందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకునండి. ప్రతి బిడ్డ ప్రయాణములో తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం. శారీరక, మానసిక బలహీనతలతో ఈ బంధులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైనటువంటి బలహీనతల నుంచి బిడ్డలకు విముక్తిని దయచేయమని వేడుకొనుచున్నాం. ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి. దేవా,
ఉద్యోగము లేక కన్నీరు కారుస్తూ మీ సహాయము కొరకు ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు రేపటి నూతన దినమున మంచి ఉద్యోగము దయచేయమని వేడుకొంచున్నాం. విద్యార్థులందరి కొరకును ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు కావలసిన మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేసి అయా బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా కాపాడమని వేడుకొనిస్తున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకునండి అయ్యా. వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ కృప కలిగిన, కనికరము కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవ, గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేసి వారి కన్నీటిని అయ్యా సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం. దేవా, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో, కన్నీరు కారుస్తూ కృంగిన స్థితిలో ఈ రాత్రి మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నైనా. అయ్యా, వారి జీవితాలలో, వారి కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైన ఆర్థిక బంధకములన్నీ కూడా మీ పరిశుద్ధ నామమున అయ్యా వాటిని లయపరిచి బిడ్డలకు శాంతిని, సమాధానమును దయచేయమని వేడుకొంచున్నాం. దేవ, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని కొరకు ప్రార్థిస్తున్నాను. అయా, బిడ్డల చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. మీ సేవకుల కొరకును, సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటి కొరకును ఈ రాత్రి ప్రార్థిస్తున్నాం. బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య జరిగించబడటలేదో అయా నీ బిడ్డలందరినీ బలపరిచి ఆయా ప్రాంతాలకు నడిపించి ఆ చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు ఆ రక్షణ సువార్తను విని అయా మీ రక్షణ మార్గంలో నడిచే కృపను బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం. వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకునండి. ఒంటరిగా ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకునండి. కావలసిన సహాయము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. సొంత గృహాల కొరకు ఆశ కలిగి అయా మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకునండి. కావలసిన సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. దేవా, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించమని వేడుకొంచున్నాం. విడిపోయిన, విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొంచున్నాం. దేవా, ఈ గాఢంధకారమైన చీకటిలో ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధమైన హస్తాలకు అప్పజెప్తూ బిడ్డల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఏ బిడ్డ ఈ అక్కర, ఈ అవసరత, ఏ లోటు చేత మీ వైపు చూస్తూ నిరీక్షణ కలిగి కన్నీరు కారుస్తూ అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డ ప్రార్థనని రాత్రి మీరు ఆలకించి అంగీకరించి వారి జీవితాలలో ఉన్న ప్రతి కొదువను అయ్యా సమృద్ధిగా చేయమని వేడుకొంచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.